హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచి సీరియల్ ఫేమ్ రిషి వసు అందరికీ బాగా సుపరిచితం కదా. అయితే గుప్పడంత మంచి సీరియల్లో వీళ్ళిద్దరికీ మంచి ఫేమ్ రావడంతో రిషి సార్కి అయితే సినిమా ఆఫర్స్ అయితే వచ్చాయన్నమాట. గుప్పడంత మంచి సీరియల్లో చేస్తున్నప్పుడే గీతా శంకరం అనే మూవీలో ఛాన్స్ అయితే రావడం జరిగింది. ఛాన్స్ రాగానే రిషి సార్ అయితే సినిమాలో పాల్గొనడం అయితే జరిగింది. ఎందుకంటే సినిమా అనేది ఒక మంచి ఆపర్చునిటీ కదా. సో సినిమా ఆపర్చునిటీ రావడంతో సినిమా సైన్ చేసి సినిమా షూటింగ్లో అయితే పాల్గొన్నాడు. కొన్ని రీజన్స్ వల్ల గుప్పడంత మంచి సీరియల్ అయ్యేటప్పుడే సినిమా అనేది కొద్దిగా బ్రేక్ పడింది అనమాట. సో మళ్ళీ స్టార్టెడ్ అంటూ ఈ సినిమా డైరెక్టర్ రుద్ర గారు అయితే చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే షూటింగ్ జరుగుతున్నట్టు మనకైతే తెలుస్తుందన్నమాట. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక శర్మ చేస్తున్నారు. హీరోగా రిషి సార్ మరియు హీరోయిన్గా ప్రియాంక శర్మ జంట చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది అంటూ అభిమానులు అయితే కొందరు అంటున్నారు. కొందరికైతే వీళ్ళ జంట నచ్చట్లేదు. ఎందుకంటే చాలామంది అభిమానులు రిషి వసుని మాత్రమే పేర్లాగా చూడాలనుకుంటారు. సో ప్రియాంక శర్మని రిషి సార్తో చూడలేమో అని కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు. అయితే ప్రియాంక శర్మది ఒక కొత్త మూవీ రిలీజ్ అవ్వబోతుందన్నమాట. అదేంటంటే పెళ్ళికని ప్రసాద్. ఇందులో హీరో వచ్చేసి సప్తగిరి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో కొత్త సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది అతి త్వరలో. ప్రమోషన్లో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు రీసెంట్గానే. దానికి సంబంధించి ఫొటోస్ కూడా చాలా బాగా వైరల్ అవుతున్నాయి ప్రజెంట్ సోషల్ మీడియాలో. ప్రియాంక శర్మ మాట్లాడుతూ సినిమా అయితే చాలా బాగుంటుంది, మీరు పెట్టిన టికెట్ మనీతో మీరైతే ఖచ్చితంగా సాటిస్ఫైడ్ అవుతారు. సినిమా ఫ్యామిలీతో చూడాల్సిందే తప్పకుండా, చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా కామెడీ ఉంది సినిమాలో అంటూ ప్రియాంక శర్మ అయితే ప్రమోషన్లో చెప్పడం అయితే జరిగింది. ప్రియాంకతో పాటు ఇంకా వేరే యాక్టర్స్ కూడా, అన్నపూర్ణ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వారు కూడా ఆ సినిమా గురించి అయితే ప్రమోషన్లో చెప్పడం అయితే జరిగింది, సినిమా బాగుంటుంది అంటూ. సో ఈ సినిమాకి సంబంధించిన ఫొటోస్ కూడా ఆన్లైన్లో కనిపిస్తున్నాయి మనకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.